టీన్ రొటీన్. సో మీకు తమ్ముడేది చూడంగానే అర్థమైపోయి ఉంటుంది మేము పోడ్కాస్ట్ చేస్తున్నామని. దేని గురించి అంటే టీచర్ ప్రొఫెషన్ గురించి. టెట్ ఎలా అటెంప్ట్ చేయాలి, టెట్లో ఎలా క్వాలిఫై అవ్వాలి, డిఎస్సి ఎలా అటెంప్ట్ చేయాలి, డిఎస్సిలో ఎలా క్వాలిఫై అవ్వాలి, అండ్ టీచర్ ప్రొఫెషన్కి ఎలా రావాలి, టీచర్ ప్రొఫెషన్లో ఏమేమి ఉంటాయి, అవన్నీ కూడా ఈ వీడియోలోనే ఉంటుందన్నమాట. సో ఈ పోడ్కాస్ట్ వచ్చేసి నేను మా నాన్నగారితో చేస్తున్నాను, ఎందుకంటే ఆయనకి 27 years ఈ ఎడ్యుకేషన్ రంగంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అండ్ ఇంట్రడ్యూసింగ్ మై డాడీ రాపర్తి మల్లేశం గారు. ఓకే పప్ప, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఓకే, ముందుగా టీన్ రొటీన్ వ్యూయర్స్కి నమస్తే. ఎప్పటిలాగే టీన్ రొటీన్ని మీరందరూ కూడా ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇందులో ఉన్నటువంటి మంచి కాంటెంట్ని గ్రహించి అందరికీ షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే ఈ యొక్క ఛానల్కు కొండంత బలం అని విశ్వసిస్తూ సుహాని ఇప్పుడు ఒక ప్రశ్న వేసింది, అసలు విద్య అంటే ఏంటిదని చెప్పేసి. ఈ రోజుల్లో విద్య రంగం అనేటువంటిది ఈ దేశానికి వెన్నుముక. విద్య వల్లనే ఈ యొక్క సామాజిక నిర్మాణము, దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణం అన్నీ కూడా విద్యలోనే ఇమిడిపోయి ఉంటాయి. మంచి విద్య అనేటువంటిది ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని విద్య ద్వారా మాత్రమే ఇతరులకు మనం తెలియజెప్పగలుగుతాం. ఇది మౌలికమైనటువంటి ఒక చిన్న నిర్వచనం. ఇక విద్యకు అనేక నిర్వచనాలు ఉన్నాయి. మనము బ్రాడ్గా విశాల దృక్పథంతో చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే, విద్య అంటే ఏంటిదని అంటే సామాజిక ఒక జ్ఞానాన్ని అందించేది, దేశ భవిష్యత్తుని నిర్మాణం చేసేది. ఇందులోనే కుటుంబ వ్యవస్థ అన్నీ ఉన్నాయి. నేను బ్రాడ్గా చెప్పాను. టీచర్గా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది పాప? వండర్ఫుల్. ఈ ప్రశ్న అడిగినందుకు మీకు థ్యాంక్స్. ఎందుకనంటే చాలామంది తమ ప్రొఫెషనల్స్లో కొంత నిరాశతో ఉండొచ్చు, కొందరు సంతృప్తితో ఉండొచ్చు. ఉపాధ్యాయుడిగా నాకు మాత్రం చక్కటి సంతృప్తి ఉంది. కారణం ఏంటని మీరు అడగచ్చు. చాలామంది చివరి ప్రయత్నంగా, అన్ని ప్రయత్నాలలో విఫలమైనటువంటి వ్యక్తి అంటే అనేక ఉద్యోగాలకు ప్రయత్నించి అక్కడ విఫలమై చివరి అంశంగా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉపాధ్యాయుడిగా నేను రాణించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఉపాధ్యాయుడు కావాలనే ఉద్దేశంతో నేను ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకొని ఈ రంగంలోకి వచ్చాను. ఈ రంగంలోకి వచ్చి ఈ రోజుకి బహుశా 27 సంవత్సరాలు, ఇంకొక నెల 2 నెలలు పూర్తి కావస్తున్నది. ఎంత అద్భుతమైన వృత్తి అంటే ఇది. ప్రతి సంవత్సరము కొత్త కొత్త పిల్లల్ని మన పాఠశాలకు ఆహ్వానించడము, మన కళ్ళ ముందరే వాళ్ళు ఎదుగుతూ 10వ తరగతి 5వ తరగతి పూర్తి చేసుకోవటము, 10వ తరగతి పూర్తి చేసుకుని మళ్ళీ బయటికి వెళ్ళటము. తర్వాత వాళ్ళు ఎదిగి కొన్నాళ్ళకి మా గురువు గారని మనల్ని గుర్తించి మన పర్ఫార్మెన్స్, మనం చెప్పినటువంటి మంచి విషయాలు, మోరల్ వాల్యూస్ అవన్నీ గుర్తించుకున్న తర్వాత మా గురువు గారు ఇట్లా చెప్పడం వల్ల మేము ఇట్లా ఎదిగామని మనకు ఒక నమస్కారం చేస్తారు. చూసావు, అది అమూల్యమైన సంపద. ఎంత గొప్ప సంపద అంటే, నీకేముంది అని అంటే నాకు ఇంతమంది గొప్ప విద్యార్థులు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఉంటుంది నాకు. అవునవునా, అందుకే నేను ఈ వృత్తిలోకి వచ్చాను. వా పాప వా. ఇంకా మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పప్ప, చాలా మంది అంటారు కదా, అరే టీచర్ అంటే జస్ట్ అట్లా వెళ్ళి క్లాస్లోకి చాక్ పెట్టుకొని బోర్డు మీద రాస్తే అయిపోతుంది, జస్ట్ ఒక లెసన్ చెప్పేస్తే అయిపోతుంది, చెప్పినా చెప్పకపోయినా నడుస్తుంది అని చెప్పేసి అంటారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నా, అంటే నువ్వు అనుకుంటున్నావా లేకపోతే ఎవరైనా అనుకున్నారా? లేదు లేదు అనుకుంటున్నా. సరే, ఇది చాలా సోషల్ మీడియాలలో కూడా అప్పుడప్పుడు కామెంట్ చేస్తారు, చాలా ఈజీ ప్రొఫెషన్ అని చెప్పేసి. నాకు తెలిసినంత మట్టుకు, నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చెప్పాల్సి వస్తే, ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా టఫ్ జాబ్. భిన్న మనస్తత్వాల పిల్లల యొక్క సమూహంలో మనం ఉండి అందరికీ ఒక అంశాన్ని అర్థం చేయించగలిగేటువంటి ఒక నైపుణ్యం, గొప్ప నైపుణ్యం ఒక ఉపాధ్యాయుడికి ఉండాలి. ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉంటే అందరి మనస్తత్వాలు ఒకవేళ ఉండవు. కొందరు వేగంగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొందరు మధ్యస్థమంగా, కొందరు స్లో లెర్నర్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఐక్యూ లెవెల్స్ వేరే ఉంటాయి, వాళ్ళ కుటుంబాల నేపథ్యాలు వేరే ఉంటాయి. వాటన్నింటినీ మనం క్రోడీకరించుకొని ఏ పిల్లవాడు ఈ అంశాన్ని ఏ విధంగా నేర్చుకుంటాడు, నేను రేపు ఒక పాఠం చెప్పాలనుకుంటున్నానంటే అది ఈరోజే దానికి సంబంధించిన ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక తయారు చేసుకొని, పీరియడ్ ప్రణాళికలు తయారు చేసుకొని
దానికి సంబంధించిన కృత్యాలను ఎట్లా బోధించాలి ప్రిపేర్ అయ్యి మానసికంగా కొంత ప్రయత్నం ద్వారా ఇంట్లో నేర్చుకొని మనం మరుసటి రోజు వెళ్ళి తరగతి గదిలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రజెంటేషన్ చేసేటువంటి క్రమంలో ముందుగా పిల్లల్ని ఆకర్షింపజేయాలి. ఆ అంశము వాళ్ళలోకి ఎట్లా వెళ్ళాలి, ముందుకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా, ఒక చిన్న కథ ద్వారా ఆ పాఠ్యాంశం యొక్క పేరును వాళ్ళ ద్వారానే రాబట్టాలి. ఒక కాంటెంట్ తీసుకున్న ఎగ్జాంపుల్ వాతావరణము, ఇప్పుడు చెప్పబోయే పాఠం అనగానే వాడు ఆ పిల్లవాడు వాతావరణం అనగలిగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వాళ్ళను మోటివేట్ చేయాలి. మళ్ళీ 40 నిమిషాలు మనము ఆ పాఠ్యాంశం గురించి చెబుతూ ఉన్నప్పుడు పిల్లవాడి యొక్క దృష్టి ఎటు మరల్చకుండా చాలా ఆకర్షణీయంగా కృత్యాలను బోధిస్తూ బోధనోపకరణాలని ప్రజెంటేషన్ చేస్తూ వాని ఏకాగ్రత దెబ్బతినకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుడిది ఉంటుంది. ఆ క్రమంలో ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణాలు ఏంటంటే ఓర్పు, సహానుభూతి, సహాయం చేసే వ్యక్తిత్వం, వాళ్ళ లోపల నుంచి రాబట్టగలిగే నైపుణ్యం, అనేక విషయాలు ఉంటాయి. చాలామంది ఉపాధ్యాయులు వెళ్ళి చాక్ పీస్ పట్టుకొని బోర్డు పైన ఏదో రాసి చెప్పి వస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఈ యొక్క పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉన్ముఖీకరణ ఉంటుంది. అంటే ఉన్ముఖీకరణ అంటే మోటివేషన్, తర్వాత కాన్సెప్ట్ యొక్క ప్రధాన అంశాలను బోధి చేసుకుంటూ దానికి అనేక ఉదాహరణల ద్వారా వాళ్ళకు చూపిస్తూ కృత్యాల ద్వారా చేసి చూయించి తర్వాత ఆ పిల్లలకు ఈ అంశం ఎంతవరకు చేరింది అనేటువంటిది అసెస్మెంట్ ఉంటుంది. చివరిలో 45 నిమిషాల తర్వాత ఒక అసెస్మెంట్ ఉంటుంటుంది. మనము ఒక 40 మంది పిల్లల్లో స్లో లెర్నర్స్, యావరేజ్ స్టూడెంట్స్ అండ్ టాపర్స్ వీళ్ళ దృష్టిలో ఉంచుకొని మనం ప్రశ్నలు వేస్తాం. ఆ పిల్లలకి ఎంత చేరింది మనకు తెలిసిపోతుంది. ఈ అంశము పలానా పిల్లవాడికి చేరలేదు అనుకున్న క్రమంలో దాన్ని ఇంకా ప్రాక్టికల్గా వృత్యాధార పద్ధతిలో యాక్టివిటీ బేస్డ్గా మనం వాళ్ళతో చేయిస్తాం. ఆ రోజు రాని క్రమంలో మరుసటి రోజు అదే ప్రయత్నం జరుగుతుంది. అంటే నిరంతరం ఉపాధ్యాయుడు తాను నేర్చుకుంటూ ఆ పిల్లవాడిలో ఈ అంశాన్ని ఎట్లా రాబట్టాలి, పిల్లవాడికి ఎట్లా నేర్పాలి అనే క్రమంలో చాలా మనం అనుకుంటాం ఒకే పీరియడ్ అనుకుంటాం, 2 పీరియడ్లు అవుతుంది, 3 అవుతుంది, వారం అవుతుంది, 15 రోజుల వరకు మనం ప్రయత్నం చేస్తుంటాం. అల్టిమేట్గా ఉపాధ్యాయుడి యొక్క లక్ష్యం ఏంటిదనంటే నేను చెప్పాల్సిన అంశం పిల్లవాడు తాను ధైర్యంగా చాలా విశదీకరించి చెప్పగలగాలి. అప్పుడు ఉపాధ్యాయుడు విజయవంతమైనట్టు. ఉపాధ్యాయుడు వట్టిగా వెళ్ళి చెప్పి వస్తాడనేటువంటి ఒక భావన ఏదైతున్నదో అది చాలా తప్పుడు భావన. ఎందుకు అనంటే ఉపాధ్యాయుడు విద్యార్థి నిరంతరం నేర్చుకుంటూ విద్యార్థులకు నేర్పే క్రమంలో తాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరుస్తాడు. ఒక పిల్లవానికి ఒక అంశాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలు అనే అంశాన్ని ప్రత్యక్షంగా తీసుకెళ్లి చూపించలేడు. ఆ క్రమంలో దానికి సంబంధించినటువంటి కృత్యాలు తయారు చేయించాలి పిల్లవాడితో. TLM బోధనోపకరణాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. అతనికి సరళంగా అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్గా చేసి చూపించి గ్రహాల యొక్క అంశాన్ని మనసుకు ఎక్కించగలగాలి. మళ్ళీ పిల్లవాడు తనే ఒక డెమో తయారు చేసి చెప్పగలగాలి. ఆ విధంగా చేయడానికి ఉపాధ్యాయుడు ఎంత కష్టపడతాడు అనేటువంటిది ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. ఇట్లా అనేక అంశాలు ఉంటాయి. మోరల్ వాల్యూస్ నేర్పాలి, నైతిక విలువలు నేర్పాలి, సమాజంలో ఎట్లా మెదలాలు నేర్పాలి, తరగతి గదిలో డిస్టర్బెన్స్ లేకుండా క్రమశిక్షణ తప్పకుండా చూడాలి. అతనికి పాపము చాలా పేద కుటుంబాల నుంచి వస్తారు, వాళ్ళకు నీడ్స్ అనేకం ఉంటాయి. వాళ్ళ నోట్బుక్ ఉండదు, పెన్నులు ఉండవు, మనకి బ్యాగ్ ఉండదు. వాటి అవసరాలను తీర్చగలగాలి ఉపాధ్యాయుడు. ఏ విధంగా తను డబ్బులు పెట్టకపోవచ్చు, సమాజం నుంచి ఎంతో కొంత తీసుకొని ఆ పిల్లవాళ్లకు చేరే విధంగా ప్రయత్నం చేసి ఉండాలి. అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మన గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆసుపత్రుల్లోంచి కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ వాళ్ళు ఉంటే ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. అక్కడ నుంచి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి పిల్లవాడికి అందివ్వాలి. చిన్న చిన్న గాయాలు అవుతాయి, సొంత పిల్లవాళ్ళకి ఎట్లా ట్రీట్ చేస్తామో అట్లా ట్రీట్ చేయగలగాలి. ఉపాధ్యాయుడికి ప్రధానంగా తన పిల్లల కంటే కూడా కాస్త ఎక్కువ విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపించేటువంటి అవకాశము ఈ ప్రొఫెషన్లో ఉంది. అట్లా అనేక మంది ఉపాధ్యాయులు జాతీయ స్థాయిలో పురస్కారాలు పొందినటువంటి వాళ్ళ యొక్క మనం చరిత్రలను చూస్తే వాళ్ళ ఇంటికంటే ఎక్కువ కూడా పాఠశాలని ప్రేమించారు, పాఠశాలలో గడిపినరు, సమయానంతా అత్యుత్తమైనటువంటి విద్యార్థులను తీర్చిదిద్దినరు. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఒక సంకల్పంతో ఖచ్చితంగా నేను ఉపాధ్యాయునిగా రాణించాలి, నిరంతరం నేర్చుకోవాలి, ఈ సమాజానికి ఎంతో కొంత జ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఉపాధ్యాయుడు మాత్రమే ఈ రంగంలో రాణిస్తాడు. ఇక మనం బెల్ అండ్ బిల్ అనుకుంటే మాత్రము
కొన్ని తరాలు నాశనం అవుతాయి. అవును. దయచేసి రాబోయే ఉపాధ్యాయులకు నేను చెప్పాల్సినటువంటి సందేశం కూడా ఇదే. ఖచ్చితంగా మీరు ఈ రంగంలోకి రావాలనంటే ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా క్లిష్టమైనది, చాలా ప్రముఖమైనది అని చెప్పడానికి నేను గర్విస్తున్నా. ఆ విధంగా మీరు అందరూ ఆలోచించండి. ఇప్పుడు మీరు ఫ్యూచర్ టీచర్స్ గురించి చెప్పినారు. సో చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. సో ఫ్యూచర్ టీచర్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, పాపం నిజమే నువ్వు అన్నట్టు చాలామంది విద్యార్థులకు 10th అయిన తర్వాత, ఇంటర్ అయిన తర్వాత ఎటువైపు వెళ్ళాలి తెలియనటువంటి పరిస్థితులు ఉంటారు. ఒకవేళ ఉపాధ్యాయులు కావాలని అనుకునేటువంటి, బలంగా నమ్ముకునేటువంటి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉంటారో 10వ తరగతి పూర్తి అయినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్లోకి వెళ్తారు. ఇంటర్మీడియట్లో వాళ్ళ సబ్జెక్టులను ఆధారంగా చేసుకుని గ్రూప్స్ అన్ని పాస్ అవుతారు. ఆ క్రమంలో వాళ్ళు ఇటు ఎంసెట్ రాయటము, నీట్ రాయటము, తర్వాత ఎవరైతే ఉపాధ్యాయులు కావాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రము డిఐడి, డిప్లొమా ఎలిమెంటరీ ఇన్ ఎడ్యుకేషన్, అది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది. అది కొద్దిగా మీరు చూసుకోవాలి. ఆ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మనం దానికి అప్లై చేసుకోవాలి. దానికి ఇంటర్లో 45% ఉండి మేము చదువుకునేటప్పుడు, మరి ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది ఒకసారి? 55% ఉంది ఇప్పుడు, బహుశా అనుకుంటాను, ఉంటే స్మాల్ కరెక్షన్. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకోవాలి. అప్లై అయిన తర్వాత ప్రిపరేషన్ కూడా ఈ పాఠ్యపుస్తకాల ఆధారంగానే ప్రిపరేషన్ చేసుకోవాలి. దాంట్లోంచి ఎక్కువగా సిలబస్ ఉంటుంది కనుక డిఐడికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఈ దిశలో ప్రయత్నం చేయండి. అలాగే డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళకి బీఈడి అని ఒకటి నోటిఫికేషన్ వస్తుంది, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. అది కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు, అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు, ఇంకా వివిధ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అందరూ కూడా నోటిఫికేషన్లు ఇస్తారు. మీకు ఎందులోకి అవకాశం ఉంటే అందులోకి మీరు అప్లై చేయడం ద్వారా వెళ్ళొచ్చు. అప్లై చేసిన తర్వాత దానికి కూడా 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ స్థాయి వరకు మీరు ఏ సబ్జెక్ట్లో చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలన్నీ కూడా మంచి మెటీరియల్ తయారు చేసుకొని చదవడం ద్వారా మీకు 100% ఇందులో విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది, సీట్లు లభిస్తాయి. తర్వాత మీరు ఆ కోర్సు పూర్తయిన తర్వాత బీఈడి కానీ, డిఐడి కానీ, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత టెట్కి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అంటారు. దాన్ని కూడా సేమ్ ప్రాసెస్, పాఠ్యపుస్తకాల ఆధారంగానే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా, అంటే అది క్యాలెండర్, అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో అది దాని ప్రకారంగా జరగట్లేదు, కానీ కాస్త వెనుక ముందైనా డిఎస్సి పడ్డప్పుడు ఒక 3 months చాలా పగడ్బందీగా ప్రణాళిక రూపొందించుకొని ఈ మెటీరియల్ని ఫాలో అయ్యి కష్టపడితే ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయులు అయ్యే అవకాశం 100% లక్ష్యానికి చేరువగా ఉంటారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంట్రన్స్ ఉంటుందని చెప్పినారు. ఎంట్రన్స్ రాసిన తర్వాత అందులో క్వాలిఫై అయితే సీట్స్ వస్తాయి. సో కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మనకి చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అవన్నీ ఉంటాయి కదా పప్ప. సో టెట్లో ఏంటంటే చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఉంటుంది 30 మార్క్స్కి. అది ఎంత చదివినా అస్సలు అవ్వదు, అది ఒక సముద్రం లాంటిది ఆ సబ్జెక్ట్. సో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని మనం ఎలా చదవాలి అండ్ ఎట్లా అటెంప్ట్ చేయాలి టెట్లో, ఇది కొంచెం చెప్పండి. ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది కూడా. అకాడమీ బుక్స్ ఉంటాయి కదా, అకాడమీ బుక్స్ రిఫరెన్స్గా తీసుకోవాలి. అది కొంత క్లిష్టమైనటువంటి సాధన. ఎందుకంటే మనకు అప్పుడే బీఈడి పూర్తయినటువంటి వాళ్ళు, బీఈడి పూర్తయినటువంటి వాళ్ళకి కాస్త సబ్జెక్టు మీద అవగాహన ఉంటుంది. దాన్ని కొద్దిగా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈ పిల్లల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక అనుభవం మనకు వస్తుంది. ఖచ్చితంగా అకాడమిక్ బుక్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. తర్వాత టెట్కు డిఈడి వాళ్ళు, బీఈడి వాళ్ళు 3వ తరగతి ఈ యొక్క ప్రభుత్వము నిర్దేశించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో, పాఠ్యపుస్తకాలు ఏవి ఉంటాయో 3వ తరగతి నుంచి వెళ్ళి 10వ తరగతి వరకు డిగ్రీ వాళ్ళకైతే, బీఈడి వాళ్ళకైతే, డిఈడి వాళ్ళకైతే 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ఆధారంగా చేసుకుని అందులో పాఠ్యాంశాలన్నింటినీ కూడా ఒక మెటీరియల్ రూపొందించుకోవాలి. ప్రతి పాఠ్యాంశం చదువుతూ ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి బుల్లెట్ పాయింట్స్, ముఖ్యమైన అంశాలన్నీ కూడా రాసుకోవాలి. ఆ రాసుకున్న క్రమంలోనే చాలా మటుకు మనకు రిమైండ్ అయిపోతుంది, జ్ఞాపకం ఉండిపోతున్నది.
దాన్ని మళ్ళీ ఒక 4-5 సార్లు దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా డిఎస్సికి సంబంధించిన విషయంలో కానీ టెట్కు సంబంధించినటువంటి విషయంలో కానీ ఒక మంచి పట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సాధన మాత్రం చేయాలి. ఈ పాఠ్య పుస్తకాల మీద ఎవరైతే ఆధారపడి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు 100% విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్లో దొరికేటువంటి గైడ్స్ కానీ ఈ మన ఏమంటారు బుక్స్ ఉంటాయి కదా, టెస్ట్ పేపర్స్ కానీ ఆల్ ఇన్ వన్ అట్లాంటివి ప్రిపేర్ చేయకండి. సొంతంగా సాధన చేసి మీరు మెటీరియల్ తయారు చేసుకోండి. ఓకే పప్పా, ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా డిఎడ్ చేసిన కదా, సో నేను ఎట్లా చేసిన అంటే ఫస్ట్ నాకు ఇంటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాంట్లో నాకు మంచి పర్సెంటేజ్ వచ్చింది. సో డిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి మనకు ఉంటుంది అనమాట, డీసెట్ అది. సో దాంట్లో మనకి అంటే ఇంటర్లో 55% ఉంటేనే దానికి ఎలిజిబుల్ ఉంటాం మనం రాయడానికి. సో డీసెట్కి రాయడానికి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అందులో సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే కామన్గా ఉండేవే. ఇప్పుడు 10th క్లాస్లో ఏముంటాయి, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, బయాలజీ ఉంటుంది, సోషల్ ఉంటుంది, జీకే ఉంటుంది. సో ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ని మనం బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మనకి సెంటర్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా ఆన్లైన్ టెస్టే ఉంటుంది. వెళ్ళి ఒక 3 hours ఉంటుంది అనమాట ఈ ఎగ్జామ్. వెళ్ళి మనం ఆన్లైన్లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 2 weeks తర్వాత మనకి రిజల్ట్ ప్రొవైడ్ చేస్తారు, రిజల్ట్స్ ఇస్తారు. సో రిజల్ట్స్లో మనకి మంచి పర్సెంటేజ్ అంటే మంచి ర్యాంక్ రావాలన్నమాట. 400 లోపు ర్యాంక్ వస్తే డైట్, సో 400 బయట ర్యాంక్ వస్తే ప్రైవేట్ కాలేజెస్ అలా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో దీంట్లో కూడా మనకి మంచి అవకాశమే ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇంకా మనకు వచ్చిన కాలేజెస్లో మనం వెళ్ళొచ్చు, లేదంటే మనం పేమెంట్ సీట్స్ కూడా ఉంటాయి. సో దాని తర్వాత ఏముంటుందంటే డిఎడ్కి వెళ్ళిన తర్వాత ఇంకా అందులో మనం సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటాము. నార్మల్గా మనకు ఉండే సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఎర్లీ చైల్డ్హుడ్ ఉంటుంది, చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఉంటుంది, సొసైటీ ఉంటుంది, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు ఇవైతే కామన్గా ఉంటాయి. సో ఇవి మనం మంచిగా నేర్చుకోవాలి. దాని తర్వాత మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మనం టెట్కి ప్రిపేర్ అవ్వాలి. ఆ టెట్కి కూడా ఈ డిఎడ్లో మనకి 60% వస్తేనే టెట్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటుంది పాప. బీసీ వాళ్ళకేమో 75 మార్క్స్కి కట్ ఆఫ్ ఉంటుంది. 75 తర్వాత అంటే 75 దాటి వస్తేనే మనం క్వాలిఫై అయినట్టు. ఓసీ వాళ్ళకేమో 90లో 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఇంకా జనరల్ వాళ్ళకి 90 మార్క్స్ దాటితే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. ఇంకా వాళ్ళకి 60 మార్క్స్ ఉంటుంది. సో 60 మార్క్స్ దాటితే వాళ్ళు క్వాలిఫై అయినట్టు అనమాట. సో ఇప్పుడు ఈ టెట్లో క్వాలిఫై అయితేనే మనం బిఎస్సి రాయడానికి ఎలిజిబుల్ ఉంటాము. ఇప్పుడు ఉన్నటువంటి పోటీలో మన హైయెస్ట్ మార్క్స్ ఎంత దాన్ని బట్టి జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి పోటీని బట్టి, టాప్ మార్క్స్ని బట్టి, ర్యాంక్ని బట్టి పోస్టింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంకా పర్సెంటేజ్ అక్కడేముండదు. అట్లేముండదు. డిఎస్సిలో ఇప్పుడు మీరు డిఎస్సి వరకు వెళ్ళాలంటే ఇదంతా ప్రాసెస్ జరిగింది, ట్రైనింగ్ అయింది, టెట్లో మీరు క్వాలిఫై అయినారు, డిఎస్సికి వెళ్ళారు. డిఎస్సికి వెళ్ళిన తర్వాత ఎంతమంది అటెంప్ట్ అయినారు క్యాండిడేట్స్, ఆ పేపర్ ఎట్లా వచ్చింది, హైయెస్ట్ మార్క్స్ ఎంత, ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాన్ని బట్టి రిక్వైర్మెంట్ ఉంటుంది. అక్కడ మనకు టాపర్సే ఉంటారు కదా, ఇక అక్కడ క్వాలిఫై మార్క్స్ ఏమి ఉండదు. వాడ నీకు పాస్ కావడానికి వెళ్తాడు, వాడు జాబ్ కొట్టడానికి వెళ్తున్నావు కాబట్టి అక్కడ టాపర్స్కి జాబులు వస్తాయి. అందులో రిజర్వేషన్ క్రైటీరియా ప్రకారంగా బీసీలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓసీలకు మన ఓపెన్లు ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి అలాట్మెంట్ జరుగుతుంది. అయితే పప్ప అంటే ముందు జమానాలో అంటే ఒక 30 years బ్యాక్ 40 years బ్యాక్ మీరు చదువుకున్నప్పుడు, ఇంకా మీ పేరెంట్స్ చదువుకున్నప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులని కొట్టేవారు. ఎందుకు? చదువు చెప్పించడానికి. విద్యార్థులకి ఉపాధ్యాయులు చదువు చెప్పాలి అనుకున్నా కూడా కొట్టొద్దు, అలాగే బెదిరించొద్దు, కానీ సైగలు చేయొద్దు. అసలు మీ దృష్టిలో కొట్టడం మంచిదా, కొట్టకపోవడం మంచిదా? మేము చదువుకునేటప్పుడు మా ఉపాధ్యాయులు, మా గురువులు మమ్మల్ని విపరీతంగా దండించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్, రేపు 12 టేబుల్స్ నేర్చుకొని రావాలి, రాకపోతే మీ అందరికీ పనిష్మెంట్ ఉంటుందని ముందే చెప్పేవారు. మేము రాత్రంతా దాన్ని బట్టి ఏదో మా ప్రయాసం మేము చేసుకొని కష్టపడి తెల్లారి మేము అప్పజెంపేవాళ్ళం. 1-2 టేబుల్స్ మిస్ అయినా దెబ్బలు ఖచ్చితంగా పడేవి. ఆ భయంతో మేము నేర్చుకునేవాళ్ళం. అయితే అప్పటి తరానికి ఇప్పటి తరానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, అప్పటి తరంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులే ప్రోత్సహించేవాళ్ళు. వీడు చక్కగా బడికి రాలేదనుకో, సార్
మంచిగా అరుచుకోండి, మంచిగా వాయించండి అని చెప్పేవాళ్ళు. మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి నేను నా సార్ కొట్టిన కాంప్లైంట్ నా లైఫ్లో ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నువ్వేం తప్పు చేసినావో కొట్టింది. అవును. ఆ భయంతో మేము సక్రమంగా నేర్చుకున్నాము, చదువుకున్నాము. రేపు 10 సార్లు రాసుకొని రా, ఒక గణిత సూత్రం ఉంటే రేపు 10 సార్లు రాసుకొని రా, 20 సార్లు రాసుకొని రా అంటే ఖచ్చితంగా చేసుకొని పోవాల్సిందే. మా తరగతి గదిలో ఉన్న విద్యార్థుల మధ్యన పోటీ ఉండేది. నేను ఇలా ఖచ్చితంగా రేపు ది బెస్ట్ స్టూడెంట్, మంచి ఈ విద్యార్థి మంచివాడు అనిపించుకోవడం కోసము, సార్ దగ్గర మంచివాడు అనిపించుకోవడం కోసం రాత్రంతా కష్టపడి చదువుకొని తెల్లారి మేము అప్పగించేవాళ్ళం. కానీ ఈరోజు ఇప్పుడు ఈ విషయాన్ని మనము బాగా విశ్లేషించి చెప్పాలంటే కరోనా కంటే ముందు, కరోనా తర్వాత అని మనము విశ్లేషణ చేయొచ్చు. కరోనా కన్నా ముందు కూడా దండన లేదు. అయితే భారతీయ విద్యకు సంబంధించిన దాన్ని మనం విశ్లేషిస్తే ఖచ్చితంగా ఇందులో శిక్ష అంటారు విద్యను. శిక్షలోనే శిక్ష ఉంది తెలుగులో తీసుకుంటే. విద్య ఎప్పుడు కూడా దండన అంటే అర్థం ఏంటిది, దాన్ని ఇంకో కోణంలో చూస్తున్నాం మనం. దండన అంటే ఒక బెదిరింపుతో కూడినటువంటి దండన, భయముతో కూడినటువంటి దండన. అంటే సారు పలానాది రేపు నేను చదువుకొని పోకపోతే సార్ నన్ను బెదిరిస్తాడు, నన్ను ప్రశ్నిస్తాడు, నన్ను అవసరమైతే కొడతాడు అన్న భయం ఉంటే విద్యార్థి నేర్చుకోగలుగుతాడు. అవును. ఎప్పుడైతే ఈ యొక్క చిన్న కుటుంబాల వ్యవస్థ పెరిగిందో, పేరెంట్స్ పిల్లల్ని ఎప్పుడైతే గారాబం చేసినరో ఆ రోజు నుంచి పిల్లవాళ్ళు కొంత వాళ్ళు అంటే పిల్లవాళ్ళని దండించకూడదు అనేటువంటి ఒక భావనతోటి ప్రభుత్వం కూడా విదేశీ ఉన్నటువంటి చట్టాలను ఇక్కడ అమలు చేస్తున్నది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి విద్య అంతా కూడా మెకాలే విద్యా విధానం. ఈ దండన చేయకూడదు అనేటువంటి చట్టం కూడా అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉంది. అక్కడి చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ భారతీయ విద్యా విధానంలో చాలా సున్నితత్వంతో కూడినటువంటి దండన ఈ సమాజంలో అవసరం ఉన్నది. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇంట్లో పిల్లవాడిని క్రమశిక్షణలో పెట్టే విషయంలో దండిస్తే అతడు పాఠశాలకు వచ్చి సగం తప్పులు చేయకుండా ఉంటాడు. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు తన విద్యార్థిని సక్రమంగా మార్గంలో పెట్టే విషయంలో సున్నితమైన దండన చేయగలుగుతాడు, అతడు రేపు సమాజంలోకి వెళ్ళి ఒక మంచి పౌరుడిగా బతకగలుగుతాడు. అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు అవసరమే ఉండదు. ఎప్పుడైతే ఈ దండన తగ్గిందో పిల్లల్లో సుకుమారత తగ్గిపోయింది, సెన్సిటివిటీ అనేది తగ్గిపోయింది. ఈ రోజుల్లో ఎప్పుడైతే ఈ టెక్నాలజీ, సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలా వైలెన్స్ రీల్స్ చూస్తున్నారు పిల్లలు, ఓటీటీ సినిమాలు చూస్తున్నారు, తర్వాత ప్రమాదాలకు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ అయినటువంటి వాటిని డైరెక్ట్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్స్ వాడుతున్నారు, ఫేస్బుక్. చాలా విపరీత పోకడలు ఉన్నటువంటి సామాజిక మాధ్యమంలో ఓపెన్ గా చూడడం ద్వారా పిల్లవాళ్ళలో ఉన్నటువంటి యొక్క మెదడులో ఉన్నటువంటి సున్నితత్వము, అయ్యో అనేటువంటి దాంట్లో హాస్యాన్ని ఇద్దరు తన్నుకుంటుంటే వాడు నవ్వుతున్నాడు, అక్కడ కూడా క్రూరత్వాన్ని వాడు ఎంజాయ్ చేయగలుగుతున్నాడు. ఇట్లాంటివన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో ప్రమోట్ కావడం ద్వారా పిల్లవాడిని, ఒక కాలేజీకి వెళ్ళే ఒక అమ్మాయిని రీసెంట్లీ ఒక లెక్చరరు మందలించింది, నువ్వు ఫోన్ ఎందుకు తీసుకొస్తున్నావు, లోపలికి అలవ లేదు కదా అని అంటే విపరీతమైన ఆర్గ్యుమెంట్ చేసి చెప్పు లేపింది, చెప్తూ కొట్టింది కూడా. దాన్ని ఏం చేయగలుగుతాం, ఏం చెప్పగలుగుతాం? అలాగే నేను పేర్లు తీసుకోను, ప్రాంతాల పేర్లు తీసుకోను. ఒక చోట ఒక ఉపాధ్యాయుడు తన వేషధారణ బాగలేదు అంటే చింపిరి జుట్టు పెంచి కొద్దిగా గూగుల్స్ వేసుకుని వస్తే మందలించండి అట ఉపాధ్యాయుడు. మందలిస్తే నువ్వు నన్ను ఎందుకు మందలిస్తావు, నువ్వు మందలించడానికి నువ్వెవరు, నా అమ్మ నాన్న నన్ను ఏమంటలేరని చెప్పేసి ఆయన ఆ ఫ్రెండ్స్ కలిసి ఉపాధ్యాయుని దండన చేస్తే ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ ఉపాధ్యాయుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లాంటి విపరీత పోకడల వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమాజంలో ఇవన్నిటి దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు కూడా తనకు తాను సేఫ్ జోన్లో ఉండే విధంగా టీచింగ్ చేసే ప్రక్రియలో పాల్గొంటున్నాడు. ఉపాధ్యాయుడు ఎంత మట్టుకు ఏమనుకుంటాడు, ఒక అమ్మాయిని గట్టిగా ఏమనలేడు, ఒక అబ్బాయిని ఏమనలేడు, ఒత్తిడి చేయలేడు, మందలింపు కూడా చాలా సున్నితంగా చేయాల్సి, అంటే అతను ఏ విధంగా తిట్టాలి ఒక క్యాలిక్యులేషన్ చేసి తిట్టడం కూడా కాదు, మందలించడం కూడా ఒక క్యాలిక్యులేషన్ చేసి మందలించాల్సిన అవసరం ఉన్నది. పేరెంట్సే వచ్చి అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు, మా పిల్లవాడికి రాస్తారా అని, లేకపోతే రాకపోయినా కానీ నువ్వు ఎందుకు ప్రశ్నించినావు, అట్లా ఎందుకు తిట్టినావు, ఇట్లా ఎందుకు తిట్టినావు,
వాడిని ఎందుకు కొడుతున్నావు, వాడు రానంటున్నాడు, అలిగిండు. ఇట్లాంటి యొక్క వాతావరణము ఈ సొసైటీలో పెరిగింది. అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వాడు ప్రశ్నించగలుగుతాడా? అస్సలు లేదు. లోపల ఆఫీస్ రూమ్ వరకు మాత్రమే పేరెంట్స్కి ఎంట్రీ ఉంటుంది. తరగతి గదుల్లోకి వెళ్ళగలుగుతాడా? అస్సలు లేదు. ఆఫీస్ రూమ్లోకి ప్రైవేట్ స్కూల్లో ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాలన్నా కానీ ఆడ ఒక వాచ్మెన్ ఉంటాడు, అవును, పర్మిషన్ తీసుకొని పంపిస్తాడు. వెళ్ళాలి. అది గవర్నమెంట్ స్కూల్లోకి డైరెక్ట్ క్లాస్ రూమ్లోకి వచ్చి పేరెంట్స్ని బెదిరిస్తారు, టీచర్లను పేరెంట్స్ బెదిరిస్తున్నారు. అవునవును. అంతటా ఇదంతా జరుగుతుందని నేను చెప్పను, కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అయితే కొంత సరే లోపాలు కొంత ఉపాధ్యాయుల సైడ్ ఉండొచ్చు, కొంత ఈ పేరెంట్స్ సైడ్ ఉండొచ్చు, కొంత సమాజంలో ఉండొచ్చు. కానీ దాన్ని ఎట్లా మనము సంస్కరించబడాలి అనేటువంటి దాని గురించి చెప్పాల్సి వస్తే ఈ మోరల్ వాల్యూస్కు సంబంధించినటువంటి ఒక సబ్జెక్టు ఉండాలి. నైతిక విలువలను పెంపొందించే విషయము ఎక్కడి నుంచి, కుటుంబం నుంచి స్టార్ట్ కావాలి. అప్పుడు మాత్రమే ఈ సమాజం బాగుపడుతుంది. ఇక మనము ప్రైవేట్ రంగం గురించి, ప్రైవేటు పాఠశాలల గురించి, కార్పొరేట్ స్కూళ్ళ గురించి మాట్లాడినాం కదా. 10th వరకు వారికి ఒక గ్రూప్ ఉంటుంది, లియో గ్రూపు, షార్ప్ గ్రూపు, షార్క్ గ్రూప్, ఏదో పేర్లు పెడతారు. ఐసీ గ్రూపులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని చెప్పేసి. ఐసీ హాస్పిటల్లో ఉండేటువంటి ఐసీయూ తరగతి గదుల్లోకి వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళకు ఇక ఐసీయూ ఇంటెన్సివ్ చాలా పట్టి నేర్చుకో రాయు అంటే వాడికి ఆర్టిఫిషియల్గా వాడు సహజంగా ఆలోచించి నేర్చుకునే వాతావరణం లేదు కార్పొరేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో. మొన్న నీట్ రిజల్ట్ వచ్చింది. దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది సూసైడ్ చేసుకున్నారు, చనిపోయారు పాపం. ఒత్తిడి అంటే ఒక మనిషి జీవితానికి అంటే మనము ఎల్కేజీలనే కదా ఐఐటి మా పిల్లవాడిని పంపించినాం, 3వ తరగతిలో జేఈ అని పంపించినాం, 4వ తరగతిలో నీట్ అని పంపించినాం. అప్పటి నుంచి వాడు ఇంటర్మీడియట్ వరకు ఎంత 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. వాడు వెళ్ళిండు. ఇంట్లో పేరెంట్స్ ఏం చెప్తున్నారు, మా పిల్లవాడు కాబోయే డాక్టర్ వేస్తున్నాడు మా ఇంటికి. ఇంటర్ కాగానే రాసిండు, రిజల్ట్ కన్నా ముందే వాడు కీ పేపర్ చూసుకున్నాడు. పరిస్థితి అర్థం కాక, ఇంట్లో ఆన్సర్ ఇవ్వలేక, అతనికి మోరల్ సపోర్ట్ లేక, తన బాధనికి ఎవరికి చెప్పుకోలేక, చెప్తే ఏమవుతుందో నవ్వు, ఒక ఉద్వేగపరమైనటువంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడి అది ఎక్కువైపోయి సూసైడ్ అటెంప్ట్లు జరుగుతున్నాయి. అంటే ఇదంతా జరగడం వల్ల కూడా పిల్లలు ఎమోషనలీ వీక్ అయిపోతున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది తప్పు? పేరెంట్స్ బలంగా నమ్మిండ్రు, పేరెంట్స్ని బలంగా నమ్మిలా చేసింది కార్పొరేట్ వ్యవస్థ, ప్రైవేట్ రంగం. ఏదైనా ఒక ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, ప్రభుత్వ కాలేజీల్లో కానీ, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కానీ ఎవరైనా సూసైడ్ చేసుకున్నారా ఈ ఎడ్యుకేషన్ విషయంలో? అస్సలు లేదు. అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయంటే, నీ కెపాబిలిటీ ఎంత ఉందో అంత నేర్చుకుంటావు. అక్కడ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎటువైపు వెళ్ళాలో చెప్పేటువంటి వాడు లేరు కదా. ఫెయిల్యూర్స్ ఒక ఐఐటి సీటు రానంత మాత్రాన అక్కడ జరిగిన ఫెయిల్యూర్ని అనుకూలంగా మలిచే రంగం వైపు వెళ్ళాలి అన్నటువంటి ఆ థాట్ ఎవరు చెప్పాలి? రీసెంట్లీ మన ఊట్నూరు నుంచి ఒక సూసైడ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. తర్వాత ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, రెండు చెప్తాను. ఒకతను యూపీఎస్సి 5th అటెంప్ట్ పైనకు ర్యాంక్ 68, నేషనల్ వైడ్ 68 ర్యాంక్ వచ్చింది. ఆయన ఇప్పుడు ఐఏఎస్ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఎట్లా సాధ్యమైంది? 5 టర్మ్స్, ఆయన 4th టర్మ్ నాకు రాదు అని ఆగి ఉంటే రాకపోయింది. ప్రయత్న లోపం ఉండడం వల్ల కొందరు రాలేకపోతున్నారు. కానీ ప్రతిసారి ప్రయత్నించి ఒకరోజు సాధ్యమవుతుంది అని బలంగా నమ్మేవాడు ముందుకెళ్ళగలుగుతాడు. ఎప్పుడైతే నాకు ఇందులో సీట్ రాదని వెంటనే ఎమోషనల్ అయిపోయి ఆయన అన్ని వైపులు ఆయనకు బంధించబడి ఉన్నాడు. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి, అటు వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్స్. ఇంటర్లో ఆయనకు 99% మార్క్స్ వచ్చినాయి. లెక్చరర్లు ఏం చెప్తున్నారు, నీకు ఖచ్చితంగా ఈసారి వస్తుందిరా నీట్లో, వెళ్ళు, పేరెంట్స్ ఉన్నారు 99% ఇంటర్లో వచ్చినాయి, నీట్ ఎందుకు రాలేకపోయింది? అంటే ఈ అంశం మీద చెప్పాలంటే ఇంకా చాలా లోతుగా వెళ్ళి విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. అయితే నేనేమనుకుంటానంటే, మళ్ళీ ఒకసారి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఈ పోటీ పరీక్షలు అనేటువంటివి ఒక జీవితంలో ఒక భాగము మాత్రమే.
పోటీ పరీక్షలు మొత్తం జీవితం కాదు. ప్రయత్నించండి, ఇంకోసారి ప్రయత్నం చేయండి, ఇంకోసారి ప్రయత్నం చేయండి. 3 ప్రయత్నాల దాకా రాకపోతే, నీకు అవకాశం లేకపోతే ఆ ప్రయత్నాల సమాహారం ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకో రంగం వైపు మళ్ళించు. అవును. అందుకే కొందరి ప్రముఖుల యొక్క బయోగ్రఫీ చదవాలంటాం మనం, జీవిత చరిత్రలను చదవాలి. ఒక వివేకానంద జీవిత చరిత్ర, ఒక భగవద్గీత, ఇట్లాంటి అంశాలు చదవడం ద్వారా మేనేజ్ ఎట్లా చేయాలి, సమస్యల నుంచి ఎట్లా బయటపడాలి అనే విషయాలు తెలుస్తాయి. ఎంత మట్టుకు సబ్జెక్టు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత లేకపోతే లేకపోతే సోషల్ మీడియా. దయచేసి పేరెంట్స్ కూడా ఈ విషయంలో ఆలోచించి కొంత పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వండి, పిల్లల్ని ఫ్రీగా ఎదగనివ్వండి. పిల్లలకు ఇప్పుడు వాళ్ళని అంటిపెట్టుకునే వాళ్ళకి మంచి మంచి విలువైన మాటలు చెప్పండి. తద్వారా వాడు ఒక మంచి పౌరుడుగా ఎదగలుగుతాడు. ఎప్పుడు నా పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలి, మంచి స్థానంలో ఉండాలని కోరుకోవాలి, కానీ ఖచ్చితంగా డాక్టరే కావాలి, ఖచ్చితంగా ఇదే కావాలని కోరుకోకండి దయచేసి. ఇప్పుడు కొందరు టీచర్స్ ఉంటారు పాప, అందరం చెప్పను, కొందరు ఏం చేస్తారంటే టాపర్స్ కి మాత్రమే మంచిగా చెప్తారు, బ్యాక్ బెంచర్స్ కి కూడా చెప్తారు కానీ విసుక్కుంటారు అనమాట, మంచిగా చెప్పరు. ఓ 2 సార్లు 3 సార్లు చెప్తారు అంతే, ఇంకా 3సారి 4సారి అడిగితే ఇంకా వాళ్ళు చెప్పరు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి పాప? ఈ ఎక్స్పీరియన్స్ జరిగిందా? అవును. లాస్ట్ బెంచ్? అవును. అవునా? అవును పాప, నిజమే పాప. నేను స్టడీస్ లో అంత ఉండేదాన్ని కాదు, కానీ గేమ్స్ లో కో కరికులర్ యాక్టివిటీస్ లో ఎక్కువ పార్టిసిపేట్ అయ్యేదాన్ని. ఇంకా అది టీచర్స్ కి నచ్చకపోయేదో ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇంకా పార్షాలిటీస్ చూపించేవాళ్ళు అనమాట. ఎట్లా అంటే ఇంకా ఈ అమ్మాయి బ్యాకే, ఇక ఈమె గురించి పట్టించుకోవడం మానేసి అట్లా చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు నేను అన్నిట్లో ఫస్టే అనమాట ఇప్పుడు. ఓకే. అంటే ఉపాధ్యాయులు అందరూ ఒకే రకంగా ఉండరు. అయితే అందరు ఉపాధ్యాయులను ఉద్దేశించి ఈ మాట కూడా అనకూడదు. కొందరు ది బెస్ట్, ఇక కొందరు నార్మల్గా అప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి పిల్లలకు నిక్ నేమ్స్ పెట్టడము, మొద్దు, వాడు శుద్ధ మొద్దు, ఈమెకి ఏం రాదు, ఇట్లాంటి కామెంట్స్ కొందరు ఉపాధ్యాయులు చేస్తున్నారు. కానీ ఒక ఉపాధ్యాయుడుగా తను అన్న మాటలు ఒక విద్యార్థి తన జీవితకాలం కూడా గుర్తుంచుకుంటాడన్న విషయం ఉపాధ్యాయుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అందుకే నేను ముందే చెప్పాను, ఉపాధ్యాయ వృత్తి చాలా టఫ్ అనంటే బండలు బరువులు మోసేది కాదు. పిల్లల యొక్క మానసిక స్థితిని, పిల్లల యొక్క ఆరోగ్య స్థితిని, పిల్లల యొక్క కుటుంబ నేపథ్యము, పిల్లల యొక్క ఆర్థిక స్థితిని, వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పిల్లవానికి బోధన చేయాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయుడికి ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా పిల్లవాడిని నల్లోడా, ఓ పొట్టోడా, ఓ పొడుగోడా అని నిక్ నేమ్స్ పెట్టి ఎప్పుడు కూడా పిలవకూడదు. అది చాలా ఇన్ఫాక్ట్ ఆయన మీద ఉంటుంది. ఎంత అంటే ఆయన పెరిగిన తర్వాత నేను పొట్టోని, నేను నల్లోని, నేను ఇట్లా పేర్లు పెట్టడం ద్వారా ఏమవుతుందనంటే వాడు సంఘానికి వ్యతిరేకంగా కూడా మారచ్చు, ఉపాధ్యాయుడి మీద ఒక ద్వేషం పెంచుకోవచ్చు. మన తరగతి గదిలో 40 మంది విద్యార్థుల యొక్క మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి, వారి కుటుంబ నేపథ్యాలు వేరువేరుగా ఉంటాయి, అనేక మాతృభాషలు ఉంటాయి, వాళ్ళ కొంతమంది పిల్లల పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని పిల్లవాడిని ఖచ్చితంగా పేరు పెట్టి ప్రేమగా మనము పలకరించడం ఫస్ట్ ఉపాధ్యాయుడు చేయాలి. తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయుడు ఖచ్చితంగా పేరు పెట్టి పిలవాలి. మనము పాఠ్యాంశము బోధిస్తున్నటువంటి క్రమంలో అందరూ పార్టిసిపేట్ అవుతున్నారా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. ఫస్ట్ బెంచ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే ఫస్ట్ బెంచ్ అంటే నా ఉద్దేశము టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలని ఎంగేజ్ చేయాలి. రాని పిల్లలతోటి ఎంగేజ్ చేసి వాళ్ళందరూ కలిసిపోయాలా. ఆ రాని పిల్లలకు వచ్చే పిల్లలతోటి, ఎందుకంటే పిల్లల మనస్తత్వాలు కొద్దిగా దగ్గరగా ఉంటాయి కనుక ఉపాధ్యాయుని ద్వారా కొద్దిగా కొన్ని విషయాలు ఓపెన్గా అడగకపోయినా, అరే ఇది ఏం చెప్పరా, ఇటైతరా అట్టెట్టరా అని అడుగుతాడు పిల్లవాడిని. ఆ టాప్ ఉన్న పిల్లవాడు సార్ చెప్పిండు కదా ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఇట్లుంటుందని ఆయనకు అర్థమవుతాడు, చెప్తాడు. అది కొందరు పిల్లలు చెప్తారు, కొందరు పిల్లలు చెప్పరు. ఇదంతా ఉపాధ్యాయుడు పర్యవేక్షణలో జరుగుతుంది కదా. ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా ఉంటాడు అక్కడ. టీచరు ఫెసిలిటేటర్గా ఉండి ఒక 5 గ్రూపులు, ఒక 25 మంది అంటే 5 గ్రూపులు చేసి అయినా ఫెసిలిటేటర్గా ఉండి ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ తరగతి గదిని నిర్వహిస్తాడు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా ఇదే పద్ధతిలో జరుగుతున్నది.
అయితే హై స్కూల్ లెవెల్లో కూడా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. అవును. ప్రాజెక్ట్ వర్క్స్లో గ్రూప్స్ చేస్తాం, ఒక 5 మెంబర్స్. అంటే అందులో టాపర్ని ఒకరిని పెట్టుకుంటాం, యావరేజ్ ఒక పిల్లని పెట్టుకుంటాం, కొద్దిగా స్లో లర్నర్స్ని ఒక ముగ్గురిని పెడతాం. వాళ్ళ ద్వారా నేర్చుకునే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. ఇప్పుడు విధానాలు చాలా మారినాయి. ఉపాధ్యాయుడు కూడా అందరికీ సమప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక టీచింగ్ని ప్రణాళికబద్ధంగా తయారు చేసుకుంటున్నాడు. ఒక పాఠ్య ప్రణాళికలో భాగంగా మాకు పిల్లవాళ్ళ యొక్క ఇండివిజువల్ ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది మా దగ్గర. అందులో టెస్టులు, బేస్ లైన్ టెస్టులు, అసెస్మెంట్లు ఇవన్నీ ఉంటాయి. దానికంటే ముందు స్లిప్ టెస్ట్ కూడా మనకు ఎవ్రీ 10 డేస్కి ఒకసారి, వీకెండ్కి అట్లా పెడుతున్నాం. దాంట్లో ఏంటంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో మేము తెలుసుకోగలుగుతున్నాం. అది ఇప్పుడు 10th అది జరిగే ప్రక్రియ, అది 9th 10th వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అయితే ఎక్కువ సఫిషియంట్ స్టాఫ్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ 6th 7th 8th వాళ్ళకి కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కొన్ని టాప్ స్కూల్స్ పేర్లు కూడా ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా. కొన్ని టాప్ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. యాపలగూడ పిల్లలు ఇంగ్లీష్లో కథలు రాయగలుగుతారు, స్టోరీస్ రాయగలుగుతారు. ఇది ఆల్రెడీ నేషనల్ వైడ్గా అది చాలా ఫేమస్ అయిపోయింది. తర్వాత నువ్వు ఇచ్చోడ, ఊట్నూరు, ఇంద్రవెల్లి హై స్కూల్స్లలో మీకు సీట్లు దొరకవు, అడ్మిషన్స్ దొరకవు. కొన్ని వేల మంది విద్యార్థులు అందులో చేర్చుకోబడతారు. ఆ పాడ్కాస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు చాలా విషయాలు తెలిసినాయి అని అనుకుంటున్నాను. సో నాకు కూడా చాలా విషయాలు తెలిసినాయి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకొక పాడ్కాస్ట్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎందుకన్నా మంచిది సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరెవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, ఇంకా ఎవరెవరైతే టీచర్ ప్రొఫెషన్కి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.